హాయ్ వ్యూవర్స్. సో ఈరోజు మనము ఆండ్రాయిడ్ మొబైల్స్లో బ్యాటరీ లైఫ్ని ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు అనే దాని మీద వీడియో చేస్తున్నాం. సో దీంట్లో బ్యాటరీ లైఫ్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఆండ్రాయిడ్ సిస్టంలో బ్యాటరీకి సపరేట్ సెట్టింగ్స్ ఉంటాయి. సో వాటిలో మనం చేంజ్ చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ బ్యాటరీ సెట్టింగ్స్ ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే స్మార్ట్ ఛార్జింగ్ అని ఉంటుంది. సో స్మార్ట్ ఛార్జింగ్ ఆప్షన్ దేనికంటే సో ఇది ఏంటంటే మన ఛార్జింగ్ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేస్తుంది ఇది ఎనేబుల్ చేస్తే. సో మనం ఏ టైంలో ఛార్జింగ్ పెడుతున్నాం, డేకి ఎన్నిసార్లు ఛార్జింగ్ పెడుతున్నాం, అలాగే ఏ టైంలో ఎక్కువ మొబైల్ యూస్ చేస్తాం, సో అనే మెట్రిక్స్ని బేస్ చేసుకొని అది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు సో ఈ టైంలో 80% ఛార్జింగ్ అయితే సరిపోతుంది అండ్ అండ్ ఈ టైంకి 100% ఉండాలి అనే విధంగా అది క్యాలిక్యులేషన్స్ చేసుకొని సో దానికి తగ్గట్టు మనకి బ్యాటరీ ఛార్జింగ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9 to 10 మొబైల్ యూస్ చేయాలనుకోండి. సో 9కి అది 80% వచ్చిందనుకోండి ఛార్జింగ్. సో 9 to 10 మీరు మొబైల్ యూస్ చేయరు, అంటే బేస్డ్ ఆన్ ప్రీవియస్ ప్యాటర్న్స్ అది అలా కన్సిడర్ చేసి 9 to 10కి 100% ఛార్జింగ్ చేయదు. సో అది ఎప్పుడు చేస్తుందంటే 9:59 ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఆ టైంలో 100% ఛార్జింగ్కి స్టార్ట్ చేస్తుంది. సో అలా ఆ స్మార్ట్ ఛార్జింగ్ అనేది వర్క్ అవుతుంది. సో దీన్ని ఎనేబుల్ చేయాలంటే జస్ట్ దాని మీద ట్యాప్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. అండ్ ఛార్జింగ్ లిమిట్, సో ఇది వచ్చేసి స్టాటిక్, అంటే మనం సెట్ చేస్తే ఇంకంటే ఎవ్రీ టైం 80% ఛార్జ్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఛార్జింగ్ పెట్టిన ప్రతిసారి 80% మాత్రమే ఛార్జింగ్ ఎక్కుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ 100%. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే సో బ్యాటరీలో లైఫ్ టైం అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ లైఫ్ సైకిల్స్. సో ఒక బ్యాటరీకి బ్యాటరీ లైఫ్ ఎంత అంటే నెంబర్స్లో కొన్ని బేస్డ్ ఆన్ కంపెనీస్ ఇలా చెప్తాయి. సో 1 to 10,000 లైఫ్ సైకిల్స్. సో దట్ మీన్స్ సో 1 to 10,000 లైఫ్ సైకిల్స్ అంటే సో ఒకసారి ఛార్జింగ్ మనం 1% నుంచి 100%కి ఎక్కి బ్యాటరీ ఫుల్ అయితే అదొక సైకిల్. సో అలాగా 10,000 సైకిల్స్ బ్యాటరీ లైఫ్ టైం అంటే అలా 10,000 సైకిల్స్ మనం ఛార్జింగ్ చేయొచ్చు అనమాట. సో ఆ 10,000 సైకిల్స్ తర్వాత ఏమవుతుందంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అవుతుంది. సో అలా కాకుండా మనం ఈ సెట్టింగ్ ఎనేబుల్ చేసుకుంటే ఎవ్రీ టైం బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినప్పుడు 80%కి వెళ్ళి స్టాప్ అయిపోతుంది, ఛార్జింగ్ అవ్వదు. సో దానివల్ల లైఫ్ సైకిల్ అనేది మీకు కంప్లీట్ అవ్వదు అండ్ లైఫ్ టైం పెరుగుతుంది. సో అందుకని ఈ సెట్టింగ్స్ మనం ఎనేబుల్ చేస్తే మన బ్యాటరీ లైఫ్ టైం పెరుగుతుంది. అలాగే మనము సో మోర్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు బ్యాటరీ మీ మొబైల్ యూస్ చేసినప్పుడు ఆ బ్యాటరీ డ్యూరేషన్ ఎక్కువసేపు రావాలంటే మనం ఈ సెట్టింగ్స్ని యూస్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఆప్టిమైజ్ బ్యాటరీ యూజ్. సో దీంట్లోకి వెళ్తే యాప్స్, మనం ఏ యాప్స్ యూస్ చేసేటప్పుడు బ్యాటరీ ఆప్టిమైజ్ చేయాలంటే బ్యాటరీ పవర్ కన్జంప్షన్ రెస్ట్రిక్ట్ చేయాలి. అంటే ఆ యాప్ రన్ అవుతున్నప్పుడు ఇంత బ్యాటరీ కన్జ్యూమ్ చేయడానికి మనం పర్మిషన్ అడుగుతుంది అనమాట. సో దానికి మనం సెట్టింగ్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్వేస్ ఆస్క్ డోంట్ ఆప్టిమైజ్, ఆటో ఆప్టిమైజ్. సో ఆటో ఆప్టిమైజ్ అంటే ఆటోమేటిక్గా ఆండ్రాయిడ్ సిస్టమ్ డెసిషన్ తీసుకుంటుంది ఆప్టిమైజ్ చేయాలా, బ్యాక్గ్రౌండ్లో రన్ చేయాలా లేదనేది. అండ్ ఆప్టిమైజ్డ్ స్టాండ్ బై, అండ్ ఇన్ కేస్ ఎనీ యాప్స్ స్టాండ్ బైలో ఉండాల్సిన యాప్స్ ఉంటే వాటికి తగ్గట్టు సెట్టింగ్స్. సో అల్ట్రా స్టాండ్ బై మోడ్ అంటే సో మీకు చూడొచ్చు ఇక్కడ. సో యువర్ స్క్రీన్ ఈజ్ ఆఫ్ సమ్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ విల్ బి క్లోజ్డ్ అండ్ రిడ్యూస్ బ్యాటరీ కన్జంప్షన్. అట్ నైట్ బ్యాటరీ కన్జంప్షన్ విల్ బి ఫర్దర్ రిడ్యూస్డ్ ఇఫ్ యువర్ డివైస్ ఈజ్ ఐడిల్. సో అలా వర్క్ చేస్తుంది అనమాట అది. సో మనం ఐడియల్గా ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఏమీ రన్ అవ్వకుండా కంప్లీట్గా క్లోజ్ చేసేస్తుంది. ఈ బ్యాలెన్స్డ్ మోడ్ ఏంటంటే లెస్ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటే యాప్స్ని రన్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్లో అలౌ చేస్తుంది. సో అలా కాకుండా మనకి యాప్ క్విక్ ఫ్రీజ్. సో దీంట్లో ఏంటంటే మన యాప్ని మనం క్లోజ్ చేసిన వెంటనే ఫ్రీజ్ చేసేస్తుంది, అంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వకుండా రెస్ట్రిక్ట్ చేస్తుంది. సో దానికి మనం దీని ద్వారా ఏ యాప్స్ని మనం రెస్ట్రిక్ట్ చేయాలనుకుంటామో అవి క్లిక్ చేసి మనం రెస్ట్రిక్ట్ చేసేయచ్చు. అండ్ అలా కాకుండా ఇంకా బెటర్ మేనేజ్మెంట్ చేసుకోవాలంటే ఈ యాప్ బ్యాటరీ మేనేజ్మెంట్ అనే ఆప్షన్లో మీరు ఏ యాప్స్కి బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీలో అలో చేయాలనుకుంటున్నారు అండ్ స్టాప్ చేయాలనుకుంటున్నారు ఆప్షన్ని మనం యాప్ లెవెల్ సెట్టింగ్స్ అనేది డిఫైన్ చేయొచ్చు అనమాట ఇక్కడ. సో అలో ఫోర్గ్రౌండ్ యాక్టివిటీ అంటే మనం యూస్ చేసేటప్పుడు సో బ్యాటరీ కన్జంప్షన్ అనేది మనం అలో చేస్తున్నాం. సో బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీని మనం ఆఫ్ చేస్తున్నాం కాబట్టి ఈ యాప్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వదు. సో దానివల్ల ఏంటంటే మనకి బ్యాటరీ కన్జంప్షన్ అనేది యాప్ క్లోజ్ చేసిన వెంటనే ఆ యాప్కి
బ్యాటరీ కన్సూమ్ చేసుకునే క్యాపబిలిటీని మనం అలో చేయము. సో అలాగా మోస్ట్ ఆఫ్ ది యాప్స్ మనం ఏవైతే యూస్ చేయమో వాటన్నిటికీ మనము ఆ సెట్టింగ్స్ చేంజ్ చేసుకొని మనకి అవసరమైన యాప్స్కి మాత్రమే బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అలో చేస్తే ఆటోమేటిక్గా మన ఆండ్రాయిడ్ మొబైల్లో బ్యాటరీ లైఫ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మెయిన్గా బ్యాటరీ లైఫ్ సైకిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బ్యాటరీ లైఫ్ టైం అండి. సో అందుకోసంగా మనం ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవడం బెటర్. సో నేనైతే దీన్ని యూస్ చేస్తున్నాను 80% మోస్ట్ ఆఫ్ ది టైం. సో దట్ నాకు బ్యాటరీ లైఫ్ అనేది ఆబ్వియస్లీ పెరుగుతుంది కాబట్టి. సో అదండి. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఫర్దర్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.